ఓం శాంతి 25/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు. వారికి ఏ ఆశ లేదు మరియు వారు ఎంతో గొప్ప దాత. వారికి తీసుకోవాలి అనే కోరిక ఏమాత్రము లేదు అని మీకు ఆశ్చర్యం కలగాలి. ప్రశ్న: తండ్రి అద్భుతమైన పాత్ర ఏది? 100% నిష్కాముడైన తండ్రి ఏ కోరికతో ఈ సృష్టిపైకి వచ్చారు? జవాబు: బాబా అద్భుతమైన పాత్ర చదివించడం. వారు సేవ చేసేందుకే వచ్చారు. పాలన చేస్తారు. మధురమైన పిల్లలు ఇది చెయ్యండి అని బుజ్జగించి చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు కానీ ఏమీ తీసుకోరు. 100% నిష్కాముడైన తండ్రికి నేను వెళ్ళి నా పిల్లలకు మార్గాన్ని తెలియజేయాలి. సృష్టి ఆది మధ్య అంత్యముల సమాచారాన్ని వినిపించాలి అన్న కోరిక కలిగింది. పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అన్నదే తండ్రి అభిలాష. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఏ విధమైన తండ్రి లభించారు అంటే వారు ఏమీ తీసుకోరు, ఏది భుజించరు, ఏమీ తాగరు. వారికి ఏ విధమైన ఆశ కానీ లేక కోరిక కానీ లేదు. ఇతర మనుషులకి అయితే మేము ధనవంతులుగా అవ్వాలి, మేము ఫలానాగా అవ్వాలి, ఇలా తప్పకుండా ఏదో ఒక ఆశ ఉంటుంది. కానీ శివబాబాకు ఏ ఆశ లేదు. వారు అభోక్త. నేను ఏమీ తినను, త్రాగను అని ఒక సాధువు అనేవాడు అని మీరు విని ఉంటారు. ఇది తండ్రిని కాపీ చేయడం వంటిదే. విశ్వం అంతటిలోనూ ఏమీ తీసుకోని వారు, ఏమీ చెయ్యని వారు ఒక్క తండ్రి మాత్రమే. అందువల్ల మేము ఎవరి పిల్లలము, ఎటువంటి వారి పిల్లలము అని ఆలోచించాలి. తండ్రి ఏ విధంగా వచ్చి బ్రహ్మ బాబాలో ప్రవేశించారో చూడండి. వారికి స్వయం గురించి ఏ కోరిక లేదు. స్వయం తాను గుప్తమైనారు. వారి జీవన గాథను గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా వారిని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మనస్సులో ఇటువంటి ఆలోచన కలగాలి. ఏమీ తినని, ఏమీ త్రాగని, ఏది తీసుకొని తండ్రి మాకు లభించారు. వారికి ఏమీ అవసరం లేదు. ఇటువంటి వారు ఎవరు ఉండరు. ఒక్క నిరాకారులే సర్వోన్నతమైన భగవంతుడిగా మహిమ చేయబడ్డారు. అందరూ వారినే స్మృతి చేస్తారు. మీరు ఆ తండ్రిని అభోక్త, శిక్షకుడు అని అంటారు. మీ ఆ తండ్రి అభోక్త, టీచర్ కూడా అభోక్తయే. అలాగే సద్గురువు కూడా అభోక్తయే. వారు ఏమీ స్వీకరించరు. వారు తీసుకొని ఏం చేస్తారు? వీరు అద్భుతమైన తండ్రి, తన కొరకు ఏమాత్రం ఆశ లేదు. ఏ విధమైన మనుష్యులు ఉంటారో చూడండి ప్రపంచంలో. కానీ ఈ విధమైన మనుష్యులు ఎవ్వరూ ఉండరు. మనుషులకైతే భోజనము, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి. నాకు ఏమీ అవసరం లేదు. వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు. నేను నిరాకారుడను. నేనేమీ తీసుకోను. నాకైతే నా ఆకారం కూడా లేదు. నేను కేవలం ఇతడిలో ప్రవేశిస్తాను. పోతే భుజించేది, త్రాగేది ఇతడి ఆత్మయే. నా ఆత్మకైతే ఏ ఆశ లేదు. నేను సర్వీస్ చేసేందుకే వస్తాను. ఆలోచించాలి. ఇది ఏ విధమైన అద్భుతమైన ఆట! ఒక్క తండ్రియే సర్వులకు ప్రియమైన వారు. వారికి కొంచెం కూడా ఆశ లేదు. కేవలం వచ్చి చదివిస్తారు, పాలన చేస్తారు. మధురమైన పిల్లలు ఇది చెయ్యండి అని బుజ్జగించి ముద్దు చేసి చెప్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారే కానీ ఏమీ తీసుకోరు. చేసి చేయించువారు తండ్రియే. శివబాబాకు ఏదైనా ఇచ్చారు అనుకోండి, వారేం చేస్తారు? ప్రసాదం తీసుకొని తింటారా? శివబాబాకు శరీరమే లేదు కనుక ఎలా తీసుకుంటారు? ఇక ఎంత సర్వీస్ చేస్తారో చూడండి. అందరికీ అత్యంత మంచి మతమునిచ్చి సుందరమైన పుష్పాలుగా చేస్తారు. పిల్లలకు ఆశ్చర్యం కలగాలి. తండ్రి అయితే దాతగా ఉన్నారు. అందులో కూడా వారు ఎంతో జబర్దస్తు దాత. వారికి ఎటువంటి కోరిక లేదు. భలే ఇంతమంది పిల్లలను సంభాలన చెయ్యాలి, తినిపించాలి, త్రాగించాలి అని బ్రహ్మకైతే చింత ఉంటుంది. ధనం ఏదైతే వస్తుందో అదంతా శివబాబా కొరకే వస్తుంది.
నేనైతే నా సర్వస్వాన్ని స్వాహా చేసేసాను. తండ్రి శ్రీమతమును అనుసరించి మన సర్వస్వము సఫలం చేసుకొని భవిష్యత్తును తయారు చేసుకుంటాము అని బ్రహ్మ అంటారు. కానీ తండ్రి అయితే శివబాబా 100% నిష్కామే. వారికి కేవలం ఇదే చింత ఉంటుంది. వెళ్ళి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఇంకెవ్వరికీ తెలియదు. కనుక సృష్టి ఆది మధ్య అంత్యముల సమాచారమంతా వినిపించాలి. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి టీచర్ రూపంలో చదివిస్తారు. ఫీజు మొదలైనవేమీ తీసుకోరు. మీరు శివబాబా పేరు మీద ఇస్తారు. దానికి ప్రతిఫలం మీకు స్వర్గంలో లభిస్తుంది. తాను నరుని నుండి నారాయణుడిగా అవ్వాలి అని కోరిక ఏమైనా తండ్రికి ఉందా? తండ్రి డ్రామా అనుసారం చదివిస్తారే కానీ వారికి సర్వోన్నతమైన సింహాసన అధికారిగా అవ్వాలి అనే ఆశ అయితే లేదు. ఆధారం అంతా చదువు దివ్య గుణాల మీదనే ఉంది. అంతేకాకుండా తర్వాత ఇతరులను కూడా చదివించాలి. తండ్రి గమనిస్తారు. డ్రామా అనుసారం కల్పకృతం వలె వీరిది ఏ కర్తవ్యం నడుస్తోందో సాక్షి అయ్యి చూస్తారు. మీరు కూడా సాక్షిగా ఉంటూ చూడండి అని పిల్లలకు కూడా చెప్తారు. స్వయాన్ని కూడా ఇలా పరిశీలించుకోవాలి. మేము చదువుకుంటున్నామా లేదా? శ్రీమతం అనుసారంగా నడుస్తున్నామా లేదా? ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేస్తున్నామా లేదా? ఇలా పరిశీలించుకోండి. తండ్రి అయితే ఇతడి నోటిని అప్పుగా తీసుకొని మాట్లాడతారు. ఆత్మ అయితే చైతన్యమైనది కదా. శవంలో వచ్చినట్లయితే మాట్లాడలేరు. తప్పకుండా చైతన్యమైన వారిలోనే వస్తారు. కనుక తండ్రి ఎంతటి నిష్కామి. వారికి ఎటువంటి ఆశ లేదు. లౌకిక తండ్రి అయితే పిల్లలు పెద్దవారైన తర్వాత మాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు మమ్మల్ని పోషించాలి అని భావిస్తారు. తండ్రికైతే ఏ కోరిక లేదు. తనకు డ్రామాలో ఇదే పాత్ర ఉంది అని శివబాబాకు తెలుసు. కేవలం వచ్చి చదివిస్తాను. ఇది కూడా రచింపబడి ఉంది. మనుషులకు డ్రామాను గురించి బొత్తిగా తెలియదు. పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉంది. తండ్రియే మమ్ములను చదివిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. తప్పకుండా ఇతడు అందరికంటే బాగా చదువుతూ ఉంటాడు. ఇతడు కూడా శివబాబాకు చాలా మంచి సహాయకారి. నా వద్ద అయితే ఏమాత్రము ధనము లేదు. పిల్లలే ధనమునిస్తారు, తీసుకుంటారు. 2 పిడికెళ్ళు ఇస్తారు. భవిష్యత్తులో లెక్కలేనంత తీసుకుంటారు. ఎవరి వద్ద అయినా ఏమీ లేకపోతే వారేమీ ఇవ్వరు. పోతే వారు మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి పదవి పొందుతారు. మేము నూతన ప్రపంచం కొరకు చదువుకుంటున్నాము అనేది గుర్తున్నవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది జ్ఞాపకం ఉన్నా అది మన్మనాభవయే. కానీ చాలామంది ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటారు. బాబా ఏం చదివిస్తారు? ఏ విధంగా చదివిస్తారు? ఎంత ఉన్నత పదవిని పొందాలి? ఇవన్నీ మర్చిపోతారు. పరస్పరంలోనే కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఎవరైతే పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులవుతారో వారెప్పుడూ తమ సమయాన్ని వృధా చేయరు. వారు బాగా చదువుకుంటారు. శ్రీమతమును అనుసరిస్తారు. శ్రీమత అనుసారం నడుచుకోవాల్సి ఉంటుంది కదా. అలా నడుచుకొని వారిని మీరు ఆజ్ఞానువర్తులు కారు. తండ్రిని స్మృతి చేయండి అని శ్రీమతం ఇస్తే మీరు మర్చిపోతారా అని తండ్రి అంటారు. దీనిని బలహీనత అని అంటారు. మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకొని కాటు వేసి శిరస్సుపై కూర్చుంటుంది. ఇది యుద్ధ మైదానం కదా. మంచి మంచి పిల్లలపై మాయ విజయం పొందుతుంది. మరి అప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? శివబాబాకు. గురువును నింద కలుగజేశారు. గురువుకు నింద కలగజేసిన వారికి ముల్లోకాలలోనూ స్థానము లభించదు అని గాయనం కూడా ఉంది. ఈ విధంగా మాయతో ఓడిపోయేవారు స్థానాన్ని ఎలా పొందగలరు? మేము ఏ పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి? మంచి మంచి మహారథుల వలె తయారై వెళ్ళి అందరికీ మార్గాన్ని తెలిపించాలి అని స్వకల్యాణం కొరకు బుద్ధిని నడిపించాలి. బాబా సర్వీస్ చేసేందుకు చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను పిలుస్తూ వచ్చారు కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు అని నేను వచ్చి చెప్తున్నా. పావన ప్రపంచ చిత్రాలు ఉన్నాయి కదా, ఇది ముఖ్యమైన విషయం. ఇక్కడ లక్ష్యము ఉద్దేశాలు ఉంచబడతాయి. అంతేకాని
వైద్య శాస్త్రం చదవవలసి ఉంటే వైద్యుని స్మృతి చెయ్యాలి. బ్యారిస్టర్ విద్యను చదివేందుకు బ్యారిస్టర్ను స్మృతి చెయ్యాలి అని కాదు. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి. మీ సర్వ మనోకామనలను పూర్ణము చేయువాడను నేనే. భలే మాయ మిమ్మల్ని ఎంత కలవరపరిచినా మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఇది యుద్ధం కదా, అలాగని వెంటనే విజయం పొందుతారు అని కాదు. ఇంతవరకు ఒక్కరు కూడా మాయపై విజయం పొందలేదు. ఒకవేళ విజయం పొందితే జగత్తుపై విజయం పొందిన వారుగా ఉండాలి. నేను మీకు సేవకుడను, నేను మీ బానిసను అని పాడతారు. కానీ ఇక్కడైతే మాయను బానిసగా చేసుకోవాలి. అక్కడ మాయ ఎప్పుడు దుఃఖమునివ్వదు. స్వర్గంలో ఈ రోజుల్లో అయితే ప్రపంచం చాలా మురికిగా ఉంది. ఒకరికొకరు దుఃఖమును ఇచ్చుకుంటూనే ఉంటారు. మరి వీరు ఎంత మధురమైన బాబా! వారికి తన కొరకు ఏ కోరిక లేదు. ఈ విధమైన తండ్రిని స్మృతి చెయ్యరు. కొంతమంది మేము బ్రహ్మ బాబాను అంగీకరించము, శివబాబాను మాత్రమే అంగీకరిస్తాము అని అంటారు. కానీ వీరిద్దరూ కలిసే ఉన్నారు. మధ్యవర్తి లేకుండా వ్యాపారం జరగదు. ఇతడు బాబాకు రథం. వీరి పేరే భాగ్యశాలి రథము. అందరికంటే ప్రప్రథమ ఉన్నతమైన వారు వీరే అని కూడా తెలుసుకున్నారు. క్లాస్లో విద్యార్థుల క్లాసు లీడర్కు కూడా గౌరవం ఉంటుంది కదా, గౌరవిస్తారు. నెంబర్ 1 అపురూపమైన పుత్రుడు ఇతడే. అక్కడ కూడా రాజులందరూ వీరిని అంటే నారాయణుడు అయినప్పుడు గౌరవించాల్సిందే. ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడే గౌరవించాలి అని తెలివి వస్తుంది. ఇక్కడ గౌరవించడం నేర్చుకున్నప్పుడే అక్కడ కూడా గౌరవిస్తారు. అలా కానిచో ఏం లభిస్తుంది? శివబాబాను స్మృతి కూడా చేయలేరు. తండ్రి చెప్తున్నారు, స్మృతి ద్వారానే మీ నావ తీరానికి చేరుతుంది. అనగా మీరు బాధల నుండి విముక్తులవుతారు. అనంతమైన రాజ్య భాగ్యమును ఇస్తారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? లోపల ఎంత ప్రేమ ఉండాలి? తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉందో ఇతనిని చూడండి. ప్రేమ ఉంది కనుకనే బంగారు పాత్రగా అయ్యాడు బ్రహ్మబాబా. ఎవరి బుద్ధి రూపీ పాత్ర బంగారుదై ఉంటుందో వారి నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. డ్రామా అనుసారం రాజధాని స్థాపన అవ్వాలి. అందులో అన్ని రకాల వారు ఉండాలి. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలు మీకెప్పుడు కోపం రాకూడదు. ఒకవేళ సర్వీస్ చేయడం లేదు అంటే సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. శివబాబా యజ్ఞ సేవ ఏది చేయకపోతే ఏం లభిస్తుంది? సేవాదారులే ఉన్నత పదవి పొందుతారు. తమ కళ్యాణం చేసుకునేందుకు ఆసక్తి ఉండాలి. అలా కళ్యాణం చేసుకోకుంటే పదవి భ్రష్టం అవుతుంది. విద్యార్థులు బాగా చదువుకుంటే టీచర్ కూడా సంతోషిస్తారు. వీరు నా పేరును ప్రసిద్ధం చేస్తారు. వీరి కారణంగా నాకు బహుమతి లభిస్తుంది, అంటే బాగా చదువుకున్నటువంటి వారి కారణంగా అని భావిస్తారు. తండ్రి మరియు టీచరు మొదలైన వారంతా సంతోషిస్తారు. మంచి సుపుత్రులైన పిల్లల పట్ల తల్లి తండ్రులు కూడా సమర్పణం అవుతారు. చాలా బాగా సర్వీస్ చేయి వారి గురించి విని తండ్రి కూడా సంతోషిస్తారు. ఎవరైతే అనేక మందికి సేవ చేస్తారో వారికి తప్పకుండా మంచి పేరు లభిస్తుంది. ఉన్నత పదవి కూడా వారే పొందగలరు. వారికి పగలు రాత్రి సేవను గురించే చింత ఉంటుంది. ఆహార పానీయాలను గురించిన చింత ఉండదు. ఇతరులకు అర్థం చేస్తూ చేస్తూ గొంతు కూడా ఎండిపోతుంది. ఈ విధమైన అపురూపమైన అల్లారు ముద్దు సేవాదారు పిల్లలే ఉన్నత పదవి పొందుతారు. ఇది 21 జన్మల విషయం. అది కూడా కల్పకల్పాంతరాల కొరకు లభిస్తుంది. ఇప్పుడు చేసే పురుషార్థమే తర్వాత కల్పంలో కూడా చేస్తూ ఉంటారు. ఫలితం వెలువడినప్పుడు ఎవరు ఎంత సేవ చేశారు, ఎంతమందికి మార్గమును తెలియజేశారని తెలుస్తుంది. క్యారెక్టర్ నడవడికను కూడా తప్పకుండా సరిదిద్దుకోవాలి. అశ్వారూఢులు, మహారథులు, పదాతి దళం అని పేర్లైతే ఉన్నాయి కదా. సర్వీస్ చేయకపోతే వారు మేము పదాతి దళము వారము అని భావించాలి. మేము ధన సహయోగం చేశాము, మాకు ఉన్నత పదవి లభిస్తుంది అని ఎవ్వరూ భావించరాదు. ఇది పూర్తిగా తప్పు. మొత్తం ఆధారమంతా సేవపై మరియు చదువుపై ఉంటుంది. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేస్తూ ఉంటారు.
పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందాలని అనుకుంటారు. కల్పముల కొరకు స్వయాన్ని నష్టపరుచుకోకండి. బాబా గమనిస్తారు, వీరు స్వయాన్ని నష్టపరుచుకుంటున్నారు. వీరికి తెలియడం లేదు. మేము ధనమునిచ్చాము కనుక మేము మాలలో సమీపంగా వస్తాము అని భావించి అందులోనే సంతోషపడుతూ ఉంటారు. కానీ భలే ధనమును ఇచ్చినా జ్ఞాన ధారణ చేయలేదు కదా. యోగంలో ఉండడం లేదు అంటే వారు దేనికి పనికి వస్తారు? ఒకవేళ దయ చూపలేదు అంటే ఇక వారు తండ్రిని ఏం అనుసరిస్తారు? తండ్రి వచ్చిందే పిల్లలను సుందరమైన సుగంధ పుష్పాలుగా తయారు చేసేందుకు. ఎవరైతే అనేక మందిని అలా చేస్తారో వారిపై తండ్రి కూడా బలిహారం అవుతారు. స్థూల సేవ కూడా చాలా ఉంది. ఉదాహరణకు వంట చేయు వారిని చాలా మహిమ చేస్తారు. వారికి చాలా మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరు ఎంత సేవ చేస్తారో వారు అంత తమ కళ్యాణమునే చేసుకుంటారు, తమకే మేలు చేసుకుంటారు. తమ ఎముకలు అరిగేటట్లు సేవ చేస్తారు. తామే సంపాదన చేసుకుంటారు. చాలా గాఢమైన ప్రేమతో సేవ చేస్తారు. ఎవరైతే గొడవలు చేస్తారో వారు తమ అదృష్టమునే పాడు చేసుకుంటారు. ఎవరిలో లోభం ఉంటుందో అది వారినే సతాయిస్తుంది. మీరంతా వానప్రస్థులు. అందరూ శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. రోజంతటిలో మేమెంత సేవ చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చాలామంది పిల్లలకు సర్వీస్ చేయకుంటే సుఖమే ఉండదు. కొందరికి గ్రహచారం బుద్ధిపై కానీ లేదా చదువులో కానీ కూర్చుంటుంది. బాబా అయితే అందరినీ ఒకే రకంగా చదివిస్తారు. కొందరి బుద్ధి ఒక రకంగా, మరికొందరిది మరొక రకంగా ఉంటుంది. అయినా పురుషార్థమైతే చెయ్యాలి. లేనిచో కల్పాంతరాలకు పదవి ఇదే విధంగానే అవుతుంది. చివరిలో ఫలితం వెలువడినప్పుడు అందరికీ సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం చేసుకున్న తర్వాత బదిలీ అయిపోతారు. శాస్త్రాలలో కూడా వ్యర్థంగా సమయం పోగొట్టుకున్నాము అని, కల్పాంతరాల కొరకు చాలా మోసపోయాము అని చివరిలో చాలా పశ్చాత్తాపపడినట్లుగా చూపబడింది. తండ్రి ఏమో అప్రమత్తం చేస్తూనే ఉంటారు. శివబాబాకైతే ఇదే కోరిక ఉంది. పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందుకోవాలి. తండ్రికి ఏ ఇతర కోరిక లేదు. ఏ వస్తువు కూడా వారికి పనికి రాదు. పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రపంచమంతా బాహ్య ముఖతలో ఉంది. మీరు అంతర్ముఖులుగా ఉన్నారు. మీ అవస్థను పరిశీలించుకోవాలి. స్వయాన్ని సరిదిద్దుకునే పురుషార్థం కూడా చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము బాగా చదువుకొని ఇతరులను చదివిస్తున్నామా లేదా? మా సమానంగా తయారు చేసేటటువంటి సేవ చేస్తున్నామా అని సాక్షిగా అయ్యి స్వయం మీ పాత్రను చూసుకోవాలి. మీ సమయాన్ని ప్రాపంచిక విషయాలలో నష్టపరుచుకోకండి. సెకండ్ పాయింట్, అంతర్ముఖులై స్వయాన్ని స్వయమే సరిదిద్దుకోవాలి. స్వకళ్యాణం కొరకు ఆసక్తిని ఉంచుకోవాలి. సర్వీస్లో బిజీగా ఉండాలి. తండ్రి సమానం తప్పకుండా దయాహృదయులుగా అవ్వాలి. వరదానము, ప్రతి సమయంలో తమ దృష్టి, వృత్తి, కృతి ద్వారా, కర్మ ద్వారా సేవ చేసే పక్కా సేవాధారి భవ. సేవాధారి అనగా ప్రతి సమయంలో దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, కర్మ ద్వారా సేవ చేయువారు. ఎవరినైనా శ్రేష్ఠ దృష్టి ద్వారా చూస్తే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది. వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది. సంకల్పాల ద్వారా ఏ కార్యమైనా స్మృతిలో ఉండి చేస్తే కర్మ వాయుమండలం శుద్ధంగా అవుతుంది. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే సేవ. ఎలాగైతే శ్వాస ఆడకపోతే మూర్ఛపోతారో అలా బ్రాహ్మణాత్మలు సేవలో బిజీగా లేకుంటే మూర్ఛిల్లుతారు. అందువలన ఎంత స్నేహిలు అంతే సహయోగిలు, అంతే సేవాధారీలుగా అవ్వండి. స్లోగన్, సేవను ఆటగా భావిస్తే అలసిపోరు, సదా లైట్గా ఉంటారు. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు.
సదా డబల్ లైట్ స్థితిలో ఉండే నిశ్చయ బుద్ధి కలవారు నిశ్చింతులుగా ఉంటారు. ఎగిరే కళలో ఉంటారు. ఎగిరే కళ అనగా అత్యంత ఉన్నత స్థితి. వారి బుద్ధి అనే పాదము భూమిపై అంటే ఈ శరీరంపై ఉండదు. భూమి అనగా దేహభావానికి పైన ఉంటారు. ఎవరైతే దేహభావం యొక్క భూమి నుండి పైన ఉంటారో వారు సదా ఫరిస్తాలుగా ఉంటారు. వారి సంపర్కంలోకి ఏ ఆత్మ వచ్చినా కొద్ది సమయంలోనే శీతలత మరియు శాంతిని అనుభవం చేస్తుంది. ఓం శాంతి.